రోజు పూజ చేసేవారు పాటించవలసిన నియమాలు, చేయకూడని తప్పులు. హిందూ మతంలో పూజకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి పూజ చేస్తూనే ఉంటాము. మనందరం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇళ్ళల్లో పూజ చేస్తూనే ఉంటాం. ఏ దేవుడైనా సరే భక్తితో పూజిస్తే కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం, అభివృద్ధి నిండుగా ఉంటాయి. జీవితంలో అఖండ ఐశ్వర్య ప్రాప్తి కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ భగవంతుని అనుగ్రహం కలిగితేనే వస్తాయి. భగవంతుని అనుగ్రహం పొందేందుకు భక్తులందరూ విధిగా పూజలు చేస్తారు. అయితే సరైన సమయంలో సరైన నియమాలతో పూజ చేసినప్పుడే పూజ చేయటం వల్ల పుణ్య ఫలితాలను పొందుతారు. సాధారణంగా కొందరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తారు. అలా చేయటం చాలా అశుభం. దైవారాధనకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి. అవి పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. పూజకు సంబంధించిన కొన్ని నియమాల గురించి తెలుసుకొని వాటిని పాటించడం వల్ల పూజ వల్ల సరైన పుణ్యఫలం పొందే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఏ సమయం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మంలో శాస్త్రాల ప్రకారం పూజ చేసే సమయాన్ని బట్టి దానికి కొన్ని పేర్లు నిర్దేశించబడ్డాయి. అయితే ఇవి 5 విధాలుగా ఉన్నాయి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో సుమారు 4:30 దగ్గర నుంచి 5 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఉదయం 9 గంటల నుండి రెండవ పూజ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్న పూజ చేస్తారు. సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు పూజ చేస్తారు. ఇక ముగింపుగా శయన పూజ రాత్రి 9 గంటలకు చేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న సమయాలలో ఏ సమయంలో అయినా భక్తితో సమయాన్ని తగిన స్తోత్రాలతో దేవుడి పూజ చేయవచ్చు. కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం పూజ చేయకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అసలు పూజ చేయకూడదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు. పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు. పూజ చేసే సమయంలో ఎల్లప్పుడూ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సంతోషం మరియు శాంతి కలుగుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం ఇంటిల్లిపాదిపై ఉంటుంది. పూజ సమయంలో కుడివైపున గంట, ధూపం, దీపం, అగరవత్తులు, పూజ సామాగ్రిని ఉంచుకోవాలి. పూజ సమయంలో ఇవన్నీ గుర్తుంచుకొని అప్పుడు పూజ చేయాలి. మరీ ముఖ్యంగా పూజ సమయంలో దేవుడి మీద ధ్యాస ఉండటం తప్పనిసరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.